హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగిందండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా అప్లై అనేది చేసుకోగలరు, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిగతా క్లారిటీ అయితే చెప్తాను. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. లైక్ అయితే చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే. అండ్ ఇక్కడ వేకెన్సీ అయితే మనం చూసుకుంటే వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో టెక్నీషియన్ ఏ వేకెన్సీ అని గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు టెక్నీషియన్ ఏ వేకెన్సీ అయితే 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫిట్టర్ వాళ్ళకైతే 5 అయితే ఉన్నాయి, కార్పెంటర్ వాళ్ళకి 6, ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే 1, అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ యూనిట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే కోల్కత్తా, అదేవిధంగా భువనేశ్వర్లో కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ కేటగిరీ ఇక్కడ జనరల్లో ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, అదేవిధంగా జనరల్లో కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. మీరు అప్లై అయితే ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఉంటుంది, అది కూడా చెప్తాను, చూడండి లాస్ట్ వరకు అనేది మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఏ వేకెన్సీ అనేది చూసుకోవచ్చు. 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో ఎలక్ట్రానిక్ వాళ్ళకు 1, కంప్యూటర్ వాళ్ళకి 2, ఎలక్ట్రికల్ వాళ్ళకి 2, మెకానికల్ వాళ్ళకి 2, సివిల్ వాళ్ళకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా వేకెన్సీ అని చూడొచ్చు ఇక్కడ మీరు అనేది. కాకపోతే ఒకటి మీరు గమనించాల్సి అయితే ఉంటుంది, సైన్స్ సిటీ కోల్కత్తా అని, అదేవిధంగా నేషనల్ కౌన్స్ సైన్స్ మ్యూజియం కోల్కత్తా హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా భువనేశ్వర్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. అవైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ముందే మీరు ప్రిపేర్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆర్టిస్ట్ ఏ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ కోల్కతాలో అయితే ఉండడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీ 6 అయితే ఉన్నాయి కోల్కత్తా, అదేవిధంగా సైన్స్ మ్యూజియం కోల్కత్తా, తర్వాత ఇక్కడ దేమ్కానాల్, అదేవిధంగా కోల్కత్తాలో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవైతే నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి మిగతా కూడా క్లారిటీ అయితే ఇప్పుడైతే చెప్తాను. టెక్నీషియన్ ఏ ఉద్యోగాలకు అనేది సాలరీ అని చూసుకుంటే బేసిక్ అయితే 19,900 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని అయితే 38,900 వరకు అయితే మీకు అప్రాక్సిమేట్గా అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయిన తర్వాత అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అనేది గమనించండి. అదేవిధంగా ఇక్కడ మీరు క్యాండిడేట్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఏదైతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, అదైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది ఐటీలో అయితే రిలేటివ్ ఇక్కడ ట్రేడ్స్ మాత్రమే ఉంటేనే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సపోజ్గా ఇక్కడ చూసుకుంటే కార్పెంటర్ కావచ్చు, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఏ వాళ్ళకైతే బేసిక్ లెవెల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సాలరీ 29,200 బేసిక్ అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని అయితే 59,600 వరకు అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ డిసిప్లిన్లో డిప్లొమా ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మినిమం 3 year రిలేటివ్ ఫీల్డ్లో డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అని చిన్న ఫ్రెండ్స్, మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఏజ్ లిమిట్ వీళ్ళకి కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. 18 నుంచి 35 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఆర్టిస్ట్ ఏ ఉద్యోగాలకైతే ఇక్కడ మీకు బేసిక్ లెవెల్ వీళ్ళకి 19,900 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని అయితే 38,908 రూపాయలు అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీగా ఇక్కడ చూపించారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీకు ఫైన్ లేదా కమర్షియల్ ఆర్ట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. లిమిట్ వీళ్ళకి కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వాళ్ళకైతే బేసిక్ వీళ్ళకి 19,900 అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే హైయర్ సెకండరీ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా టైపింగ్ టెస్ట్ కూడా మీకు పెడతారు, అది కూడా మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే 35 words per minute అనేది ఇక్కడ ఇంగ్లీష్లో, 30 words per minute హిందీలో అయితే మీరు టైప్ అనేది చేయగలగాలి. లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి అయితే. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే 885 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అనేది. అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది May 23 వరకు అయితే ఉండడం జరిగింది. అప్పటి వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది.